ఉందో అంటే ఎదుటి వ్యక్తికి మన లుక్‌ని అంటే మన లైఫ్ స్టైల్ కావచ్చు, మన హెయిర్ స్టైల్ కావచ్చు, మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు. సో, మనం మాట్లాడే మాట తీరు కావచ్చు, మనం చూపించే చిత్రం కావచ్చు, మనం చూపించే ఒక స్లైడ్ కావచ్చు. సో, ఇలాంటివన్నీ మన యొక్క ప్రెజెంటేషన్‌ని ఒక ఎఫెక్టివ్‌గా, ఒక అద్భుతంగా అతని మనసులో నాటుకొని ఈ మన యొక్క వెస్టేజ్‌లోకి అతను వచ్చేలాగా మనకి ఈ ప్రెజెంటేషన్ అన్నది ఉంటుంది. అసలు ఈ ప్రెజెంటేషన్‌ని మనం ఏ విధంగా ఇవ్వాలి? సో, ఒక వ్యక్తికి ఆ ప్రెజెంటేషను మనకి వెస్టేజ్ అనే కాదు, ఒక మనం స్వ జీవితంలో తీసుకుంటే అంటే మనం ఎలా ప్రెజెంట్ చేయాలి ఒక విషయాన్ని, ఒక వెస్టేజ్ అనే విషయాన్నే కాదు, అలాగే ఒక హ్యాపీ మూమెంట్‌ని, అలాగే సాడ్ మూమెంట్‌ని అలా ప్రతి విషయాన్ని మనం ప్రెజెంట్ చేస్తూ ఉంటాం. సో, ఇతరులతో మనం ఎలా మాట్లాడాలి? సో, ఇతరులతో మనం ఎలా మెలగాలి? సో, ఇతరులతో మనం ఎలా మమేకం అవ్వాలి? అన్న విషయాన్ని ప్రతీదీ సో, ఇక్కడ నేను చాలా క్లియర్‌గా మీకు చెప్పడం జరుగుతుంది. సో, హౌ టు గివ్ ఎన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. సో, ఈ మన ప్రెజెంటేషన్‌ని చాలామంది ఎక్కడిస్తామంటే, మనకి సెమినార్ హాల్స్‌లోను, సో, ప్రతి వెస్టేజ్ మీటింగ్‌లో కూడా మనం ప్రెజెంటేషన్ ఇస్తాం. అలా కాకుండా అసలు సెమినార్‌లో మనం ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అసలు మనం ప్రెజెంటేషన్ ఎందుకిస్తున్నాం? అసలు దేని బేస్ మీద మనం ప్రెజెంటేషన్ ఇస్తున్నాం? అసలు ప్రెజెంటేషన్ అంటే ఏంటి? సో, ఆ ప్రెజెంటేషన్‌లో ఎటువంటి మనం ఆహ్, ముఖ్య అంశాలని మనం పొందుపరచాలి. సో, ఆ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనం ఎటువంటి ఆహ్, ఏదైతే మనం వాడే పదాలని ఏ విధంగా మనం వాడాలి? సో, అలాంటి విషయాలన్నీ మనం క్లియర్‌గా తెలుసుకుందామండి. సో, ఇది వెస్టేజ్ ప్రజెంటేషన్ కన్నా మనకి అసలు ప్రజెంటేషన్ తయారు చేయటంలో ఎలా తయారు చేసుకోవాలి? సో, వెస్టేజ్‌కే కాకుండా అంటే మన ప్రతి దానికి దీంట్లో ఉన్న ప్రతి విషయాన్ని మనం ఎలా దీంట్లో ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ మీద దీన్ని చేయడం జరిగింది. సో, ప్రజెంటేషన్ అంటే ఏంటి? సో, ప్రజెంటేషన్ అనేది ఒక నిర్దిష్ట సమయం లేదా విషయం లేదా ఆలోచనను ప్రేక్షకులకు స్పష్టంగా, ఆకర్షణీయంగా మరియు ఒప్పించే విధంగా తెలియజేసే వ్యూహాత్మక చర్య. ఇది సంక్లిష్ట సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోగలిగిన అంతర్ముద్దులుగా మారుస్తుంది. సమర్థవంతమైన ప్రజెంటేషన్ ఎప్పుడు మౌఖిక సంభాషణలు కథనంతో మిళితం చేస్తాయి. సమాచారాన్ని తెలియజేసే, ఒప్పించే చర్యకు ప్రేరేపించే మరుపురాని అనుభవాలను సృష్టిస్తాయి. సో, నెట్వర్క్ మార్కెట్‌లో మనం ఖచ్చితంగా ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే, మనకి వాళ్ళ యొక్క ఏదైతే ఆడియన్స్ ఉన్నారో, ఆడియన్స్ యొక్క శ్రద్ధని ఆకర్షించాలి. ఆడియన్స్ ఏదైతే మనకి కోరుకుంటున్నారో, ఆ శ్రద్ధని ఆకర్షించడం, అలాగే మన విశ్వాసాన్ని పెంచుకొని అంటే, మనం చెప్పే విధానం కూడా విశ్వాసంగా ఉండాలి. అలాగే ప్రేక్షకుల యొక్క ఏదైతే మనకి ఆడియన్స్ ఏదైతే ఉన్నారో, సో, వాళ్ళ యొక్క మనసులను గెలుచుకునే విధంగా మన ప్రజెంటేషన్ అనేది నెట్వర్కింగ్ మార్కెట్‌లో చాలా చాలా కీలకం. సో, నెట్వర్కింగ్ మార్కెట్‌లో ప్రజెంటేషన్ అనేది ఈ మన టీమ్ యొక్క విజయానికి చాలా ఉపయోగపడుతుంది. సో, నెట్వర్క్ మార్కెట్‌లో మనకి ప్రజెంటేషన్ ఇవ్వడానికి టీమ్ విజయానికి మనకి చాలా చాలా ఆ! చాలా కంటెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో, మనం మీటింగ్‌లో ప్రతీదీ అంటే సులభమైన వర్డ్స్‌ని గాని, సులభమైన పద్ధతులను గాని మనం ఉపయోగిస్తే ఖచ్చితంగా మనం ఏంటంటే ఆ ప్రజెంటేషన్‌ని ఎఫెక్టివ్‌గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, మనం ప్రజెంటేషన్ చేయడానికి ఎటువంటి మనకి కీలక దశలు అంటే మనకి ఎటువంటి వాటిని మనం ఈ ప్రెజెంటేషన్‌లో పొందుపరచాలి. సో, ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి ఈ ప్రెజెంటేషన్‌ని? సో, ఫస్ట్ మనకి ప్రణాళిక ఉండాలి. అంటే మనం దేనికోసం, దేనికోసం ఈ ప్రెజెంటేషన్ ఇస్తున్నాం? సో, ఎక్కడ మనం ఈ ప్రెజెంటేషన్‌ని ప్రెజెంట్ చేయబోతున్నాం? ఆహ్, దానికి సంబంధించిన ప్రేక్షకులకి ఏ విధంగా కావాలి? సో, ప్రేక్షకులకి మనకి అంటే మన కుటుంబ సభ్యులకి, అలాగే మన వెస్టేజ్ కుటుంబ సభ్యులకి ఆ జ్ఞానాన్ని మనం ఏ విధంగా ఇవ్వాలి? సో, అన్న విషయాన్ని ఖచ్చితంగా మనం అక్కడ కంటెంట్‌ని ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కంటెంట్‌ని మనం ఇతర మాధ్యమాలు ఏదైతే మనం గూగుల్ ద్వారా గానీ, ఏఐ ద్వారా గానీ, లేదంటే మన పూర్వం చెప్పిన ఏదైతే మన సభ్యులు యూట్యూబ్ ద్వారా గానీ
సో, ప్రతి దగ్గర నుంచి మనం కంటెంట్‌ని సేకరించి, దాన్ని మనం విజువలైజేషన్ గాని, లేదంటే మంచి డిజైన్స్ తోటి దాన్ని మనం రూపొందించుకోవాలి. అలాగే మనం దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు చాలా స్పష్టంగా ప్రేక్షకులకు మనకి విశ్వాసంతో మనం పూర్తిగా కంటెంట్‌ని అర్థం చేసుకొని, దాంతో ప్రేక్షకుల్ని కనెక్ట్ చేస్తూ మనం ఆ ప్రజెంటేషన్‌ని ఇవ్వాలి. సో, ఆ ప్రజెంటేషన్ మనకి ఎందుకు ముఖ్యమైనది? సో, ఇప్పుడు నార్మల్‌గా మనం ఒక ప్రజెంటేషన్ అంటే, ఒక వెస్టేజ్‌లో మనకి ఇన్విటేషన్ తర్వాత ప్రజెంటేషన్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. సో, ప్రజెంటేషను నార్మల్‌గా మనం వెళ్లి ఓరల్‌గా చెప్తే, అంటే గాలిలో మేడల్లో చెప్తే, వాళ్ళకి ఏ విధంగానూ అర్థం కాదు. సో, చాలామంది కొంతమంది ఆహ్, ఏంటంటే ఓరల్‌గా చెప్తే కొంతవరకు అర్థం చేసుకుంటారు. కానీ, అదే దాన్ని మనం మామూలుగా సినిమా ప్రజెంట్ మనకి సినిమా ఏ విధంగా ఉంటుంది. సో, సినిమా కంటెంట్ ఇదివరకు మనకి సినిమాని రేడియోలో వినేవారు. రేడియోలో రేడియోలో ఏంటంటే సినిమా కంటెంట్ అనేది వచ్చేది. అంటే సినిమాని వినిపించడం అన్నది జరిగేది. అంటే పూర్వం టీవీలు లేని టైంలో రేడియోని ఉపయోగించుకొని కథల్ని చెప్పడం జరిగేది. సో, పుస్తకాల్లో మనకి కథల్ని చెప్పడం, ఆ కథల ద్వారా డైరెక్ట్‌గా ఆ కథనంలోకి ఏంటంటే, ఆ ఊహాలోకంలోకి తీసుకెళ్ళడానికి ఆ కథ అన్నది చాలా బాగా ఉపయోగపడేది. అలాగే తర్వాతి కాలంలో రేడియో కూడా ఏంటంటే శ్రవణ శక్తిని అంటే మనం వినే మార్గాన్ని ఏదైతే ఉందో ఆ వినే మార్గం మనకి ప్రజల్లోకి అంటే లోపలికెళ్ళినప్పుడు, మనలోకి వెళ్ళినప్పుడు, ఆ కథలో మనం ఉన్నట్టు ఊహించుకునే విధానం అనేది అలవాటు పడుతుంది. సో, ఇప్పుడు దృశ్య మాధ్యమం వచ్చింది. సో, దృశ్య మాధ్యమం వచ్చినప్పుడు ఆ ప్రజెంటేషన్ అన్నది మనకి అంటే దృశ్య రూపంలో ప్రజెంటేషన్ ఇస్తే ఇంకా ఎఫెక్టివ్‌గా అంటే మనం చదివిన దానికన్నా, విన్న దానికన్నా చూసినది 99% మనకి అంటే 98.5% మనకి అది మనసులోకి వెళ్ళిపోతుంది. సో, మనకి విన్నది తక్కువగా కనిపిస్తుంది. ఆళ్ళు చదివింది చాలా తక్కువగా గుర్తుంటుంది. కానీ చూసింది ఎక్కువగా గుర్తుంటుంది. సో, అందుకనేంటంటే మనం నెట్వర్కింగ్ మార్కెట్‌లో ప్రజెంటేషన్ అన్నది ఇచ్చేటప్పుడు సో, విశ్వాసం అంటే ఉత్సాహాన్ని పెంచడానికి ఆ ప్రెజెంటేషన్ అన్నది మీ యొక్క వృద్ధికి ఉపయోగపడే విధంగా అలాగే ఆసక్తికరమైన అలాగే అంటే ఆసక్తికరమైన ఏదైతే పాయింట్స్ ఉన్నాయో, ఆ పాయింట్స్‌ని మనం పెట్టడం ద్వారా, అలాగే మంచి మంచి పదాలు అంటే మంచి మంచి నిర్వచనాలు, మంచి మంచి ఉదాహరణలు ఇవ్వడం ద్వారా మనం వాళ్ళ యొక్క ఇంటరాక్ట్‌ని ఇంటరాక్షన్ అన్నది అంటే వాళ్ళ యొక్క ఆసక్తి గాని పెరగడానికి మనకి ఉపయోగపడుతుంది కంటెంట్ ఎప్పుడు. సో, అలాగేంటంటే కొన్ని చెడు ప్రజెంటేషన్‌లు ఉంటాయి. సో, అలాంటి ప్రజెంటేషన్‌లని మనం దూరం పెడుతూ అంటే ప్రతి ఒక్కరిని కనెక్ట్ అయ్యే విధంగా ఉండే అవకాశాలు అంటే ఏదైతే ప్రజెంటేషన్‌కి అవకాశం ఉందో దాన్ని మాత్రమే మనం కనెక్ట్ చేసుకొని దాని ద్వారానే మనం ఆ ప్రెజెంటేషన్‌ని మార్కెటింగ్‌లో వాడితే అంటే, ఆ మార్కెటింగ్‌లో ఆ ప్రెజెంటేషన్ ఉండడం వల్ల మనకి చాలా చాలా అద్భుతమైన ఏదైతే రిజల్ట్ అనేది వస్తుంది. అసలు మనకి ఈ ప్రెజెంటేషన్ చెప్పేటప్పుడు ఎటువంటి కంటెంట్‌ని సృష్టించాలి? సో, ఆకర్షణీయమైన కంటెంట్‌ని సృష్టించడానికి మెయిన్‌గా ఫస్టు మనకి స్టోరీస్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. స్టోరీస్‌ని చాలా గుర్తుండిపోయేలాగా ప్రజలు అంటే, మనం ఏదైనా చెప్పగలిగిన ఏదైతే మనం చెప్తున్నామో, అంటే ఒక కంటెంట్ గురించి చెప్తున్నామంటే, ఆ కంటెంట్‌ని మనం ఒక స్టోరీ రూపంలో మనం దాన్ని చెప్పడం ద్వారా, ఆ పర్సన్‌కి ఎదుటి వ్యక్తికి ఆ స్టోరీ అనేది చాలా అద్భుతంగా గుర్తుంటుంది. సో, ఆ స్టోరీ ఏదైతే ఉపయోగించామో, ఆ స్టోరీ యొక్క ఏదైతే గ్రాఫిక్స్ అంటే మనకి ఒక గ్రాఫిక్ విధానంలో అంటే మనకి ఒక నాణ్యమైన చిత్రాలు లేదంటే ఒక స్లైడ్స్ గాని, ఒక బొమ్మలు గాని, లేదంటే ఒక మనకి చార్ట్‌లు అంటే మనకి 3 చార్ట్‌లు గాని, అంటే మన కంపెనీ యొక్క గ్రోత్ గాని, ఇలాంటి చార్ట్స్‌ని మనం అక్కడ ఉపయోగించి సో, ఆహ్, ఏదైతే ఆ ఉద్దేశాలను మనం చెప్తే అక్కడ మనకి అద్భుతమైన అంటే కంటెంట్ అన్నది అవతల వ్యక్తికి చేరుతుంది. సో, దాంతో పాటుగా ఆ కంటెంట్ ఎలా ఉండాలంటే భావోద్వేగాన్ని అంటే సృష్టించే విధంగా అంటే భావోద్వేగ సంబంధం. అంటే మనకి, మన కింద డౌన్‌లైన్‌లో ఏదైతే ఉన్నారో సో, డౌన్‌లైన్ గాని లేదంటే మనం కొత్త వ్యక్తికి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అతని యొక్క మనసుని మన యొక్క మనసుతో మనం మమేకం చేయడానికి అంటే భావోద్వేగాల సంబంధించి అంటే మానవ స్థాయిలో ప్రతిబింబించే ప్రామాణిక అనుభవాలను ఉపయోగించుకొని సంబంధిత దృశ్యాలని వాళ్ళతో పంచుకోవడం ద్వారా మనకి ఆ కంటెంట్ అన్నది అవతలి వ్యక్తికి మనం ఏమి చెప్తున్నామో
మనం ఏం చెప్పగలుగుతున్నామో, ఫ్యూచర్‌లో అతను ఏమవుతాడు? సో, ఫ్యూచర్‌లో మనకి ఈ వెస్టేజ్ ద్వారా అతనికి ఎటువంటి ఫ్యూచర్ కనపడుతుంది? ఇన్ని విషయాలను మనకి కంటెంట్ రూపంలో ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ప్రేక్షకుల్ని మనం అర్థం చేసుకోవాలి. సో, ప్రేక్షకుల్ని ఎలా అర్థం చేసుకుంటాం? సో, మనం ప్రజెంటేషన్‌కెళ్ళినప్పుడు ప్రతి వ్యక్తి యొక్క మనం ఒక ఆసక్తి ఆళ్ళ యొక్క ఆసక్తి అంటే వాళ్ళు ఏం వృత్తి చేస్తున్నారు? వాళ్ళకి ఉన్న ప్రస్తుత జ్ఞానం ఏంటి? వాళ్ళ యొక్క నైపుణ్యం ఏంటి? వాళ్ళు ఎటువంటి అంశాలని ఎక్కువగా ఇష్టపడుతున్నారు? అలాగే వాళ్ళ యొక్క ఆసక్తి. వాళ్ళు ఎటువంటి అంటే హెల్త్‌ని ఎక్కువ ఇంట్రెస్ట్‌గా చూపిస్తున్నారా? అంటే వెల్త్‌ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? లేదంటే 3 తరాల ఆదాయాన్ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? లేదంటే ప్రొడక్ట్ క్వాలిటీని ఇష్టపడుతున్నారా? ఇలాంటి అంశాలని అంచనా ఏసి, వాళ్ళని ప్రేక్షకుల్ని లోతుగా అర్థం చేసుకొని, అక్కడ మనం ప్రజెంటేషన్ వాళ్ళకి అనుగుణంగా మనం ఉన్న ప్రజెంటేషన్‌ని మార్చగలిగితే, అంటే ప్రేక్షకుల్ని ఏ విధంగా అర్థం చేసుకొని వాళ్ళని రంజింపచేసే విధంగా మనం ఈ కంటెంట్‌ని మనం ఇవ్వగలిగితే, ఖచ్చితంగా అక్కడ మనం ఈ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతాం. సో, ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేసుకోవాలంటే, ఖచ్చితంగా లక్ష్యాల్ని తెలుసుకోవాలి. వాళ్ళ యొక్క ఏదైతే ఇతరులు మనకి చెప్తారు. కొన్ని గోల్స్ అనేవి ఇంపార్టెన్స్. ఆ గోల్స్‌ని మనం వాళ్ళకి ఏ విధంగా రీచ్ అవుతారు. సో, మన కంటెంట్‌లో మనం ఏంటంటే, వాళ్ళు ఏ విధంగా మనకి ఆ గోల్స్‌ని రీచ్ అవ్వగలుగుతారు. మనం ఆ గోల్స్‌ని వాళ్ళ గోల్స్‌తో ఎలా మ్యాచ్ చేసి, వాళ్ళని ఎలా మనం గెలిపిస్తామో, అన్న విషయాన్ని మనం ఇక్కడ శక్తివంతంగా అంటే వాళ్ళ యొక్క విషయాలు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క వాళ్ళకి స్ఫూర్తినివ్వడానికి అద్భుతంగా మనం ఇక్కడ కంటెంట్‌ని రూపొందించుకోవాలి. అంటే ఇక్కడ కేవలం మనం మన ప్రొడక్ట్‌ని సేల్ చేసుకోవడం కాదు. ఇక్కడ మనం ప్రొడక్ట్‌ని సేల్ చేసుకోవడం కాదు. ఏదైతే మన ప్రొడక్ట్ కోసం వచ్చి, మన ప్రొడక్ట్‌తో మనకి రిలేషన్ ఉన్న ప్రతి వ్యక్తిని విజయ విజయం అంటే శాశ్వతంగా విజయాన్ని తీసుకెళ్ళడానికి మనం ఉపయోగించుకోవడానికి వాళ్ళని అంటే మనం ఇక్కడ వాస్తవాల్ని ఏదైతే నిజాలున్నాయో ప్రతి నిజాన్ని మాట్లాడుకుంటూ, నిజాన్ని ఖచ్చితంగా చెప్పగలిగే కంటెంట్‌ని మనం ఖచ్చితంగా ఇవ్వాలి. దాన్ని ఏం చేస్తా అంటే ఏదైతే మనం తీసుకున్న కంటెంట్ ఏది ఉందో, ఆ కంటెంట్‌ని కథలు మరియు నిజ జీవిత ఉదాహరణలు పంచుకోవాలి. ఉదాహరణలతోటి మనం ఎక్కువగా నెట్వర్క్ మార్కెట్‌ల యొక్క ఏదైతే మార్కెటింగ్‌లో జరిగే ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో అంటే టెస్టిమోనీస్‌తో ఉన్నాయో, ఆ టెస్టిమోనీస్‌ని ఎక్కువ మనం అనుసంధానం చేస్తే, వాళ్ళు ఆ లోతుగా అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో మనకి డౌన్‌లైనర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ లోతుగా కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళేంటంటే విజువలైజేషన్ చేసుకోవడానికి అంటే వాళ్ళు ఏ విధంగా ఈ విజయాన్ని సాధించగలరో అంటే ఆ విజువలైజేషన్ ఏదైతే మనం చెప్పే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ద్వారా వాళ్ళు విజువలైజేషన్ చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందన్న విషయాన్ని కూడా మనం అక్కడ ఆ కంటెంట్‌లో మనం ఖచ్చితంగా ఆ ఉదాహరణ ద్వారా మనం ఇవ్వగలగాలి. సో అలా ఇవ్వాలి అంటే, మనం ప్రజెంటేషన్‌ని ఎఫెక్టివ్‌గా ఇవ్వాలంటే మనమేం చెయ్యాలి? సో, ఖచ్చితంగా ఏంటంటే మనం అభ్యసించాలి. అంటే మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనం ఖచ్చితంగా ఎఫెక్టివ్‌గా మనం ఆ ప్రజెంటేషన్‌ని కింద డౌన్‌లైన్‌లో ఇచ్చే విధంగా మనం ఇవ్వగలం. ఇవ్వాలి. ఇవ్వాలంటే మనం ఖచ్చితంగా ఫస్టు మనం దాన్ని అర్థం చేసుకోవాలి, అభ్యసించాలి. ఆత్మవిశ్వాసాన్ని అంటే మనం చెప్పగలం, నేను చెప్పగలను. సో, చాలామందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. స్టేజ్ ఫియర్ అంటే చాలామంది వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఇంట్లో ఉన్న వ్యక్తులతోటి అంటే మన తెలిసిన వ్యక్తులతో ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని లేదంటే ఇంట్లో వాళ్ళతోటి చాలా అనర్గళంగా ఒక వెస్టేజ్ యొక్క ప్రొడక్ట్ గురించి గాను, లేదంటే వెస్టేజ్ యొక్క హ్మ్. ప్లాన్ గురించి గానో, లేదంటే వెస్టీజ్‌కి సంబంధించిన విషయం గురించి గానో, ఈ ఉదాహరణలతోతో పాటు చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. కానీ స్టేజ్ విషయంలోకొచ్చేటప్పుడు అంటే, ఒక స్టేజ్ మీద మీ టెస్టిమోనీ చెప్పండి అంటే, నా టెస్టిమోనియా అనే ఒక అంటే అక్కడ ఆత్మవిశ్వాసం అన్నది దెబ్బతింటుంది. అంటే ఒక ధైర్యం లేకపోవడం ద్వారా అంటే స్టేజ్ ఫియర్‌ని ఆ ఫియర్ తోటి మనం చెప్పే కంటెంట్ ఏదైతుందో, మనం చెప్పే టెస్టిమనీలో ఉన్న దమ్ ఏదైతుందో, మనం ఎదిగిన విధానం ఉందో, ఆ విధానం అంతా అక్కడ చెప్పలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే అభ్యాసం లేకపోవడం. అంటే నేర్చుకోలేకపోవడం.
సో, అక్కడ మీ ఏంటంటే ప్రదర్శన మెరుగుపరుచుకోవాలి. అంటే మనం ఏదైతే చెప్తున్నామో కంటెంట్ ఏదైతే చెప్తున్నామో ఆ కంటెంటు పెరుగుతో పాటు అలాగే మన సమయం, వేగం. సో, ఇలాంటి అంశాలను అంటే ఇప్పుడు ఏదైతే మనం ఒక్కొక్క అంశం నుంచి ఇంకొక అంశంకి వెళ్ళినప్పుడు అంటే అక్కడ స్లైడ్ టు స్లైడ్ మారినప్పుడు మనకి ఆ కంటెంట్‌ని ఒక్కొక్కసారి సందర్భానుసారంగా అక్కడున్న పరిస్థితులను బట్టి మనం మార్చుకోవాల్సి ఉంటుంది. అటువంటి మార్చుకునే ప్రదర్శన కూడా మెరుగుపరుచుకోవాలి. అలాగే మనకి బాడీ లాంగ్వేజ్ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. సో, మన బాడీ లాంగ్వేజ్‌ని ఆహ్, చాలామంది బాడీ లాంగ్వేజ్ అంటే చాలా అంటే ఆహ్, మైక్ మనకి ఇచ్చిన వెంటనే చాలామంది ఊగిపోతూ, లేదంటే చేతులు వెనక్కి పెట్టో, లేదంటే అటు ఇటు తిరుగుతూ, సో, చాలా రకాలుగా అంటే మైక్‌ని చూస్తూ, లేదంటే గోడలను చూస్తూ, లేదంటే చాలా అంటే వాళ్ళు కిందకు చూస్తూ, వాళ్ళ షర్ట్ బటన్లు చూసుకుంటూ, లేదంటే ఏదైనా ఒక వస్తువుని అటు ఇటు తిప్పుతూ, సో, చాలా రకాలుగా చేస్తూ మన ప్రజెంటేషన్‌ని ఇవ్వడం జరుగుతుంది. కానీ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు చాలా అద్భుతంగా ఉండాలండి. ఎందుకంటే మైక్‌లు మనం తీసుకున్నప్పుడు ప్రేక్షకుల యొక్క కళ్ళల్లో ఖచ్చితంగా చూస్తూ వాళ్ళతో మాట్లాడే విధంగా అంటే మన ఫ్రెండ్స్ తోటి, మన రిలేటివ్స్‌తో, అవును. మన ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎలా అయితే మనం ఐ టు ఐ కాంటాక్ట్‌తో మాట్లాడతామో, సో, వాళ్ళతో మాట్లాడే విధంగా మనం రెడీ అవ్వగలిగితే అంటే మన బాడీ లాంగ్వేజ్‌ని మనం మార్చుకుంటే అంటే అలాగే మనం చేసే సంజ్ఞలు ఏవైతే ఉన్నాయో అంటే మనం సైన్స్‌కు ఒక చేత్తో మనం మైక్ తీసుకున్నప్పుడు రెండో చేత్తో మనం సైన్స్ ఇస్తా ఉంటాం. అంటే కొన్ని సైన్స్‌ని మనం అంటే ఇతర వస్తువులు పట్టుకోకుండా సో, ప్రేక్షకులు అర్థమయ్యే సంజ్ఞలు ఏదైతే ఉన్నాయో, ఆ సంజ్ఞలని మనం అంటే సైన్స్ ఏదైతే ఉన్నాయో అంటే చేతులు ఊపడం గానీ, చేతుల్ని తిప్పడం గానీ, ఇలాంటి విషయాల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఏంటంటే, మనం మంచి ప్రజెంటేషన్‌ని ఇవ్వగలం. సో, అసలు ప్రజెంటేషన్‌కి మనకి ఏ విధంగా పెద్ద ప్రయోజనాలు చూపిస్తుంది అసలు ప్రజెంటేషను. సో, ప్రజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు మనం మన వ్యాపారాన్ని మార్చుకోవడానికి అంటే మన వ్యాపారం మన జీవితాన్ని మార్చడానికి ఎలా ఉపయోగపడుతుందో సో, ఆ వెస్టేజ్ అన్నది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే డబ్బు గాని, లేదంటే సౌకర్యవంతమైన పనివేళలు గాని, సో, ఇవన్నీ వ్యక్తిగా అభివృద్ధి చెందడం గాని, ముఖ్యమైన దానికి నిర్మించడం గాని, ఇలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటల్ని చాలా అద్భుతంగా అంటే ఒక కథల రూపంలో, లేదంటే ఒక నిజాయితీగా మనం కష్టమైన సమయాల నుంచి, కష్టమైన సవాళ్ళను ఎదుర్కొనే విధంగాని, దాన్ని ఎ ఎలా దాటాము అన్న విషయాన్ని కూడా చాలా అద్భుతంగా, స్థిరంగా కొన్ని కొత్త నైపుణ్యాలని నేర్చుకోవడం ద్వారా కూడా అంటే ఆత్మవిశ్వాసంగా ఉంటూ సో ఏదైతే అంశాలు ఉన్నాయో మనం చెప్పే టెక్నికల్ అంశాలు కూడా టెక్నికల్‌గా మనం వివరించగలిగితే సో అంటే మనకిక్కడ పరిష్కారాలు కూడా అంటే మనం వాటి చాలామంది అక్కడే కొన్ని క్వెషన్స్ మనకి అడుగుతూ ఉంటారు. సో, బాగున్నాయి. ఆ క్వెషన్స్ అడిగినప్పుడు చాలామంది దానికి నర్వస్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఒక విధానంగా అంటే వాళ్ళు క్వెషన్ అడుగుతారు. ఇప్పుడు ఏదైనా మనం ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తాము. మొహం అంటే వాచిపోయిందా? స్టేజ్ పేరు ఎలా ఉంటదంటే, మనకి స్టేజ్ మీద చెప్పడం చాలామందికి వస్తుంది. కానీ అక్కడికెళ్ళిన తర్వాత జనాలు ఏ క్వెషన్‌లు అడుగుతారో, మనం సమాధానం చెప్తామో లేదో ఆ! మనం ఏదైనా తప్పు చేస్తే మన అప్‌లైనర్స్ ఏమైనా అంటారేమో! లేదంటే మన డౌన్‌లైనర్స్ ఫీల్ అవుతారేమో! సో, ఇలాంటి విషయాలన్నీ మనం మైండ్‌లో పెట్టుకొని మనం అక్కడ ప్రజెంటేషన్ అన్నది ఇవ్వలేకపోతాం. సో, ఎఫెక్టివ్‌గా మనం ఇవ్వలేకపోతాం. సో, కానీ ఏంటంటే మనం నిజాయితీగా ఉంటూ సో, అక్కడ ఏదైతే మనం ప్రజెంటేషన్ ఇస్తున్నామో, ఆ ప్రజెంటేషన్‌ని ఆత్మవిశ్వాసంతో మనం ఇస్తే సో, అక్కడ ఏదైతే క్వెషన్స్ వస్తాయో, ఆ క్వెషన్స్‌ని పరిష్కారాలు నీకు తెలిస్తే, టైంలో నీకు తెలిస్తే ఖచ్చితంగా చెప్పు. లేదంటే నా అప్లైనర్‌ని తెలుసుకొని మీకు మళ్ళీ నేను చెప్తాను అన్న విషయాన్ని అంటే చాలా వాళ్ళకి క్లియర్‌గా అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పే విధంగా ఉంటే ఖచ్చితంగా నీ మీద ఓ మంచి అభిప్రాయం అన్నది ఒక ట్రైనర్‌గా నీకు మంచి అభిప్రాయం అంటే నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వడంలో మంచి ప్రావీణ్యం ఉంది నీకు. సో, ఆ విషయం నీకు తెలియకపోయినా నాకు తెలుసుకొని చెప్తావు అన్న విధానంలో ఆ పర్సన్ నిన్ను గౌరవిస్తాడు. సో, నువ్వు అలా గౌరవించబడాలంటే ఖచ్చితంగా ఏంటంటే, మంచి ప్రజెంటేషన్ ఇచ్చి, మనం ఏదైతే క్వెషన్స్‌కి ఆన్సర్స్‌ని ఇవ్వడానికి మనం ఆహ్, కొంత సమయాన్ని తీసుకునే పర్వాలేదు. సో, అప్పటికప్పుడే మనం దాన్ని చెప్పినా పర్వాలేదు. దాంతో పాటుగా మనకి నైపుణ్యం అన్నది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనం ప్రదర్శన చేసేటప్పుడు చాలా మార్గాలేంటంటే మనకు దానికి కంటెంట్ అన్నది తీసుకోవాలి. సో, ఆ కంటెంట్ ఎలా ఉండాలంటే వ్యూహాత్మకంగా ఉండాలి. అంటే
ఒక ప్రామాణికంగా మంచి ఒక ప్రదర్శనతో మంచి కంటెంట్‌తో కూడుకున్నది ఉండాలి. సో, అలాగే అది మనం ఈ ప్రెజెంట్ చెయ్యాలి అంటే ఏందంటే, దానికి సాధన అన్నది చాలా ఇంపార్టెంటు. సో, నిబద్ధతతో కూడిన సాధన ఇంపార్టెంటు. అలాగే దాన్ని మనం ప్రేక్షకులతో అనుసంధానమై, వాళ్ళతో మనం మమేకమై ఆ ప్రెజెంటేషన్ ఇస్తే మనకి ఏంటంటే, ఈ ఏదైతే మనకి ఈ ప్రెజెంటేషన్ ఈ విధంగా ఇస్తే గనక, మనం ఖచ్చితంగా అక్కడ ఇచ్చే ప్రెజెంటేషన్‌లో ప్రతి ఒక్కరికి మన ప్రెజెంటేషన్ నచ్చి, మనం అక్కడ సక్సెస్ అవుతాం. సో, ఎప్పుడు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు సో, ఉల్లాసంగా, ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండాలి. ఎప్పుడు నీరసంగా ఉండకూడదు. ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనం ఎప్పుడు స్ట్రెస్ అన్నది ఫీల్ అవ్వద్దు. సో, మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ ఆహ్లాదంగా సో, ఎదుటి వ్యక్తిని ఉత్సాహపరిచే విధంగా మనం ఉండాలి. సో, ఇప్పుడు ఇక్కడేంటంటే, ఇక్కడ మనం ఉత్సాహంగా ఉన్నామని చెప్పి అతి విధమైన జోకులు గాని, అతి కుళ్ళు జోకులు గాని ఇలాంటివి మనం వేయకూడదు. సో ఎక్కడైతే స్పాంటేనియస్‌గా మనం ఉండాలో అక్కడ స్పాంటేనియస్‌గా ఉండాలి. సో, మనం చేసే పనిని మనం ప్రేమిస్తే ఖచ్చితంగా మనకి ఆ ఉత్సాహం ఏదైతే మనం ఆటోమేటిక్‌గా మనం నేర్చుకున్న విధానం ఏదైతుందో, మనం కంటెంట్ చెప్పగలిగే విధానం ఏదైతుందో, ఆ నేర్చుకున్నప్పుడు మనం సబ్జెక్ట్ అంటే ఏదైతే మన సబ్జెక్ట్ ఉందో అది ప్రేక్షకులతో కనెక్ట్ అయినప్పుడు, అంటే ఎవరైతే డౌన్‌లైన్స్ ఉన్నారో వాళ్ళతో మనం ఆ సబ్జెక్ట్‌ని చెప్పేటప్పుడు వాళ్ళతో మనం కనెక్ట్ అవుతూ వాళ్ళు దేంట్లో మన నైపుణ్యంలో ఉన్నారో, అంటే దేంట్లో ఏ ద్వారా అంటే వాళ్ళు డబ్బులకి ఆసక్తి చూపిస్తున్నారా? లేదంటే వాళ్ళు ప్రొడక్ట్‌కి ఆసక్తి చూపిస్తున్నారా? లేదంటే వాళ్ళు హెల్త్‌కి ఆసక్తి చూపిస్తున్నారా? లేదంటే వాళ్ళు వెల్త్‌కి ఆసక్తి చూపిస్తున్నారా? సో, ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకొని వాళ్ళతో మమేకమై కాంటాక్ట్ అంటే ఐ టు ఐ కాంటాక్ట్‌తో మనం స్నేహపూర్వకంగా, ఆత్మీయంగా మాట్లాడితే సో, హాస్యంతో మనం కొంచెం స్నేహపూర్వకంగా ప్రశ్నలు వాళ్ళని కొన్ని కొన్ని ప్రశ్నలనడగాలి. సో, ప్రశ్నలనడుగుతూ సో, మన దాంట్లో ఏంటంటే అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి మనం చెప్పే విధానం ఏదైతే కంటెంట్ ఉందో, వాళ్ళలో మన కంటెంట్ అర్థమైందా లేదా, కొంతమంది దాన్ని తీసుకున్నారా లేదా, వాళ్ళకి అర్థమైందా లేదా విషయాన్ని మనం తెలుసుకోవాలంటే అప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా సో, ఒక క్వెషన్‌ని అడుగుతూ ఉండాలి. సో, అప్పుడేమవుతుందంటే అందరూ మన దీంట్లోకి భాగస్వాములయ్యి కంటెంట్‌ని పూర్తిగా వినడానికి ఆసక్తి చూపిస్తారు. సో, అలాగే దాంతో పాటుగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయాన్ని టచ్ చేసే విధంగా అంటే మనం మనం కలిసే వ్యక్తులు ఎలా ఉంటారంటే చాలామంది పూర్ పీపుల్ ఉంటారు. అంటే చాలా తక్కువ స్థాయి నుంచి ఉంటారు. వాళ్ళు కూడా ఎదగాలనే ఆలోచనతో ఉంటారు. అలాగే అధిక స్థాయిలో అంటే ఆల్రెడీ వాళ్ళు రిచ్ పీపుల్ ఉంటారు. కానీ వాళ్ళకి హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, వాళ్ళకి ఏ విధంగా మనం టచ్ చేయాలి. సో, ఆ విధంగానే కొంతమంది పి మన స్టూడెంట్స్ ఉంటారు. కొంతమంది రాజకీయ నాయకులుంటారు. కొంతమంది కొన్ని రకాలుగా అంటే చాలా రకాల జాబ్స్ విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. సో, ఇలాంటి విషయాల్లో మనకి చాలామందుంటారు. అలాంటి వారికి వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. అంటే సో, వాళ్ళకి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది. సో, వాళ్ళకి కావాల్సిన ఎగ్జాంపుల్స్‌ని మనం ఒక జాబ్ హోల్డర్‌కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మనకి వైఎస్ఆర్ మాస్టర్‌ని గాని, లేదంటే రామాంజనేయ సార్ గారిని ఇలా మన దగ్గరలో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏదైతే ఉందో సో, మనం తీసుకొనొచ్చి అలాగే ప్యాసివ్ ఇన్‌కమ్ గురించి చెప్పాలంటే సో, అలా ప్రతి ఇన్‌కమ్ గురించి మనం తీసుకురావాలన్న విషయాల్లో మనం ఇక్కడ కంటెంట్‌ని వాళ్ళకి ఏంటంటే కళ్ళలో కళ్ళు పెట్టి మనం ఆళ్ళతో కంటెంట్ మాట్లాడితే గనక ఖచ్చితంగా మనం అక్కడ ఎఫెక్టివ్‌గా ప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా మనకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకేంటంటే, ఆ కంటెంట్‌ని ఇచ్చేటప్పుడు మనం చాలా స్పష్టంగా అంటే, నార్మల్ వేలో అంటే గందరగోళంగా కాకుండా నార్మల్ వేలో మనం వాళ్ళకి ఆ స్పష్టంగా మనకి ఏదైతే ప్రజెంటేషన్‌ని చాలా స్పష్టంగా ఇవ్వాలి. సో, పైనేంటంటే మెయిన్‌గా మనం ప్రధానమైన అంశాల మీద దృష్టి పెట్టి, సో, వాటిల్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ తోటి మనం సంక్లిష్టమైన పదాలు వాడకుండా చాలా అంటే నార్మల్‌గా ప్రజలు వాడే వాడుక భాషని మనం వాడుతూ, సో, వాళ్ళని అర్థం చేసుకుంటూ, వాళ్ళు ఏ విధంగా అంటే కొన్ని కొన్ని ఏరియాలోకి వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు వాడే భాష ఏదైతుందో అంటే వాళ్ళు వాడే స్లాంగ్ ఏదైతుందో ఆ స్లాంగ్‌ని మనం తెలుసుకొని, ఆ స్లాంగ్ ద్వారా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం అర్థమయ్యే భాషలో వాళ్ళకి చెప్పగలిగే స్థాయిలో మనం మన పీపీటీని రెడీ చేసుకోవాలి. సో, పీపీటీ రెడీ చేసుకునే ముందు మనం ఖచ్చితంగా
10, 20, 30 రూల్‌ని ఫాలో చేయాలి. సో, 10, 20, 30 రూల్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఏంటంటే ఖచ్చితంగా 10 స్లైడ్స్‌లో మనం కంప్లీట్‌గా అంటే 10 స్లైడ్స్‌లో మనది కంప్లీట్ అయిపోవాలి. అలాగే 20 మినిట్స్ ఓన్లీ 20-30 మినిట్స్ అంటే మనం 20-30 మినిట్స్ మాత్రమే మనం ఈ స్లైడ్‌ని అంటే చెప్పగలిగాం. అంటే మినిమమ్ 30 మినిట్స్ మినిమమ్ అంటే 30 మినిట్స్ ఖచ్చితంగా పెద్దగా మాట్లాడాలని 30-40 మినిట్స్ మనకి అంటే ఖచ్చితంగా 30 మినిట్స్ లోపల అయిపోయేలాగా మన సందేశాన్ని స్పష్టంగా, ఆసక్తికరంగా చెప్పగలగాలి. సో, ప్రేక్షకులతో మేనేంటంటే ఇందాకడ ఆల్రెడీ చెప్పాను. భాష ద్వారా కనెక్ట్ అవ్వాలి. సో, భాష ద్వారా కనెక్ట్ అవ్వడం ఏంటండి అంటే చాలామందికి ఇప్పుడు భాష ద్వారా కనెక్ట్ అవ్వడం అంటే తెలుగే కదా మనం మాట్లాడుకునేది. కానీ కొంతమందికి తెలుగు కాదు కొన్ని అంటే తెలుగులోనే మనకి చాలా ఉంది. ఎలా అంటే హైదరాబాద్‌లో మనకి మారుమూల పల్లెల్లోకెళ్ళినప్పుడు ఆ భాషకి అలాగే మనం గోదావరి జిల్లాలో వెళ్ళినప్పుడు, మారుమూల పల్లెలకెళ్ళినప్పుడు అక్కడుండే భాషకి డిఫరెన్స్ అన్నది చాలా ఉంటుంది. సో, అలాగే కాకుండా గుంటూరు, నెల్లూరు ఇలా ప్రతి ఏరియాకి ఒక్కొక్క భాష అంటూ అంటే ఒక భాష ప్రామాణిక భాష అన్నది చాలా ఉంటుంది. సో, మనం ఏదైతే ఏరియాకెళ్ళామో అక్కడ ఉన్న ప్రేక్షకుల్ని అంటే అక్కడున్న మన ఏదైతే డౌన్‌లైనర్స్ ఉన్నారో మనం వాళ్ళని వాళ్ళతో కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళతో మమేకమయ్యే మాటలు ఏదైతే ఉందో వాళ్ళు మాట్లాడే విధానాన్ని మనం తెలుసుకొని వాళ్ళతో ఆ మాటలతోనే మన ప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా మనకి కనెక్ట్ అవుతారు. సో, కొంతమందికి ఇంగ్లీష్‌లో కూడా మనం చెప్పగలిగితే అంటే ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు, ఇంగ్లీష్ అంటే డిక్షనరీ ఎలా అయితే ఉంటుందో మనకి ఆ డిక్షనరీ విధానంలో మనకి వేరియా కొంతమంది కొన్ని ఇంగ్లీష్ పదాలను వాడితే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. సో, వాళ్ళకి ఆ విధంగా మనం అక్కడ చెప్పగలిగితే సో, మన దగ్గరున్న కంటెంట్ ఒకటే. కానీ మనం అక్కడున్న స్థానిక పరిస్థితిని అర్థం చేసుకొని, ఆ సంస్కృతిని అర్థం చేసుకొని మనం అక్కడ మాట్లాడే విధానాన్ని మార్చుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా ప్రేక్షకులతో కనెక్ట్ అవుతావు. సో, నువ్వు కనెక్ట్ అవ్వటమే కాకుండా వాళ్ళ యొక్క దృష్టిలో నువ్వు అద్భుతమైన వ్యక్తి కింద సో ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మనం ఏదైతే మనం చెప్తున్నామో ప్రతి విషయం మనకి విజువలైజేషన్. సో, నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అంటే విజువలైజేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో, మనం ఎంతైతే విజువలైజేషన్ చేస్తామో అంటే ఒక మంచి చిత్రం గాని, చార్ట్స్ గాని లేదంటే విజయ గాథలు అంటే మనం టెస్టిమోనీస్ చెప్పాం. సో, మనం వెస్టేజ్‌లో సప్లిమెంట్స్ వాడకముందు ఏ విధంగా ఉన్నారు? వెస్టేజ్‌లో సప్లిమెంట్స్ వాడిన తర్వాత వాళ్ళ యొక్క ఆహ్, సప్లిమెంట్స్ వాడిన తర్వాత వాళ్ళు ఏ విధంగా మారారు? సో, ఇలాంటి విషయాల్ని అంటే టెస్టిమోనీస్‌ని ఎక్కువ పంచుకోవడం ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళడానికి అంటే ప్రేక్షకుల్లోకి వెళ్ళడానికి మన డౌన్‌లైన్స్‌ని ఎక్కువ మనం చేరువవ్వడానికి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్‌ని పంచుకోవడంలో అంటే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ మనకు చెప్పడానికి అంటే క్వెషన్స్ రైజ్ చేయడానికి వాళ్ళైతే ఎప్పుడైతే క్వెషన్స్ రైజ్ చేశారో సో, ఖచ్చితంగా మనం మంచి విజువల్స్‌ని వాళ్ళకి ఇచ్చామని లెక్క. సో, అలాగే మనం ఖచ్చితంగా మన నెట్‌వర్క్ మార్కెట్‌లో ఏంటంటే టెస్టిమోనీస్‌ని ఎక్కువ మనం ప్రమోట్ చేసుకోవాలి. సో, టెస్టిమోనీస్‌ని ఎక్కువ ప్రమోట్ చేసుకోవాలి. అలాగే మనకి ప్రొడక్ట్ టెస్టిమోనీస్ ఉంటాయి. సో, ప్రొడక్ట్ టెస్టిమోనీస్‌ని ప్రమోట్ చేసుకోవాలి. అలాగే మన యొక్క మన సబ్జెక్ట్ ఏంటంటే, మన దాంట్లో పనిచేసే ఒక సోప్ గురించి నుంచి సో, ఈవెన్ కాస్మోటిక్స్ గురించి గానీ, సో, ప్రతి దాని గురించి మనం టచ్ చేసేటప్పుడు దాని యొక్క నిజమైన సా ప్రవృత్తి ఎటువంటిది? సో, నిజంగా అది పనిచేస్తదా? లేదా? అన్న విషయాన్ని మనం ఉదాహరణల ద్వారా వాళ్ళకి చెప్పగలిగితే సో, మనకి అలాగే మనం ఎప్పుడు వాళ్ళతో ఎలా కనెక్ట్ అయ్యి ఉండాలంటే, మన భావాలతో కనెక్ట్ అయ్యి ఉండాలి. సో, మనం వాళ్ళకి వాళ్ళు చేసే పని ఏదైతే ఉందో, ఆ పనిలో వాళ్ళ పని నుంచి మనం వాళ్ళకి ఈ చేసేలాగా అంటే గ్రోత్ ఏ విధంగా మనం వాళ్ళు కింద నుంచి మనం వాళ్ళకి పైకి తీసుకురాగలమన్న నమ్మకాన్ని మనం ఈ ప్రజెంటేషన్ ద్వారానే మనం ఆళ్ళకిచ్చి వాళ్ళ యొక్క భావన ద్వారా మనం కనెక్ట్ అయితే, సో, ఖచ్చితంగా మనం అక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, మనకేంటంటే మెయిన్‌గా ఈ చేయడానికి మనం మనసుని ఎక్కువగా సాధన చేయడం అంటే ప్రజెంటేషన్ ఇవ్వడానికి చాలామందికి ఏంటంటే మనస్పూర్వకంగా మనం సాధన చేసి అంటే ఎక్కువగా మనం దీన్ని నేర్చుకుంటే ఎక్కువ సార్లు నేర్చుకుంటే గానీ ఈ అవకాశాలని అంటే ఈ మనకి
ఈ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి చాలా చాలా మనకి ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రాబ్లమ్స్‌ని వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళడంలో, వాళ్ళని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు పడే విధానాల్ని, మార్గాల్ని మనం చెప్పడంలో మనం సక్సెస్ అవుతాం. సో, ఇవి ఎలా వస్తాయంటే మనం ఎక్కువగా మీటింగ్స్‌ని వినడం ద్వారా గానీ, లేదంటే మనం మనసు పెట్టిన విషయాన్ని తెలుసుకోవడం ద్వారా గానీ, సో, ఎక్కువగా మనం ప్రజలతో మాట్లాడడం ద్వారా అంటే వన్ టు వన్ మీటింగ్స్ గానీ, హోమ్ మీటింగ్స్ గానీ ఇలా మనం ఎక్కువగా చేయడం ద్వారా సో, మనం ఇక్కడ ప్రజెంటేషన్‌ని మనం మార్చుకోగలం. అంటే ప్రజెంటేషన్స్‌ని సో, ఒక రోజు నుంచి ఇంకో రోజుకి మనం ప్రజెంటేషను ఎఫెక్టివ్‌గా ఇవ్వాలంటే సో, రోజు రోజుకి మెరుగుపడాలి గానీ, ఒకేసారి మంచి ప్రజెంటేషన్ ఇచ్చేద్దాం అని మనం అనుకోకూడదు. సో, మనకి ఎప్పుడైనా సరే విజయం ఎప్పుడొస్తుందంటే, మంచి ప్రజెంటేషన్ ఇచ్చి కొత్త అవకాశం అంటే ప్రజెంటేషన్ ఎప్పుడు కొత్త అవకాశాన్ని తెస్తుంది. సో, మనం ఇచ్చే ప్రజెంటేషను అవతలి వ్యక్తికి ఆలోచించి చేసే విధంగా అంటే, అది నాకు మంచిదే. ఈ వెస్టేజ్‌లో మనం జాయిన్ అయితే మన ఫ్యూచర్ చాలా బావుంటుంది. మన ఫ్యూచర్‌తో పాటుగా మన పిల్లల భవిష్యత్తు మారుతుంది అన్న విషయాన్ని మనం ప్రజెంటేషన్ ద్వారా చాలా అద్భుతంగా ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీరు అక్కడ మంచి సక్సెస్‌ని అంటే ఖచ్చితంగా మంచి సక్సెస్‌ని పొందుతారు. సో, ఇక్కడేంటంటే మనం ఖచ్చితంగా ట్రైనింగ్ అన్నది ఇంపార్టెంట్. సో, రామాంజన్ సారు దాని గురించే మనకి ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే సో, ట్రైన్ ద ట్రైనర్. సో, ఎందుకంటే ఈ ప్రెజెంటేషన్స్ మనం ఎలా ఇవ్వాలి అన్న విషయాన్ని ట్రైన్ ద ట్రైనర్ అంటే మనకి సిట్యుయేషన్‌లో మనం ఏ విధంగా మాట్లాడాలి? సో, ఏ సిట్యుయేషన్‌ని ఎలా కవర్ చేసుకోవాలి? ఏ సిట్యుయేషన్‌ని ఎలా ప్రజలకి అంటే మన లీడర్స్‌ని ఆహ్, ఏ విధంగా తయారు చేయాలి? అంటే ప్రతి విషయాల నుంచి అంటే ఏ బాణం మనకి గుచ్చుకోకుండా అంటే మీన్స్ ప్రజలు అడిగే ఏదైతే మనకి డౌన్‌లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగే క్వెషన్స్‌ని మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి? సో, ప్రతి విషయాన్ని మనం ఇక్కడ సో, ట్రైనింగ్ ద్వారానే మనం తెలుసుకోగలం. సో, ట్రైనింగ్ ద్వారా మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సో, ఎప్పుడు మనం ఏ టైంలో అడిగినా సరే దానికి సంబంధించిన విషయాన్ని మనం చెప్పగలుగుతాం. సో, ఇక్కడ మనకి ఈ విధంగా అంటే ట్రైనింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మనం జూమ్ మీటింగ్స్‌లో ట్రైనింగ్స్‌ని ఎందుకు ఇస్తామంటే, సో, ఆ ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారానే సో, ప్రజల్లో మనం ఏదైతే మనం ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు, ఆ ఫీల్డ్‌లో మనకి ఏదైతే మనం జూమ్ మీటింగ్‌లో గాని, లైవ్ మీటింగ్‌లో మనం ఏదైతే ట్రైనింగ్ చెప్పామో, లేదా ట్రైనింగ్ ఇచ్చామో, లేదంటే ట్రైనింగ్ విన్నామో, ఆ విన్న విషయాల్ని అక్కడ ఖచ్చితంగా 100% మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. సో, ఇప్పుడు అసలు వెస్టేజ్‌లో మనకి మీటింగ్స్ ఇస్తాం. సో, మీటింగ్స్ ఎందుకిస్తామంటే, మనం ఆహ్, వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి. అంటే డౌన్‌లైన్స్ ఎవరైతే ఉన్నారో డౌన్‌లైన్స్ తోటి మనం కనెక్ట్ అయ్యి, మనం అక్కడ వాళ్ళ యొక్క ఆలోచనల్ని మనం ఒక్కటిగా అంటే సో, ఏదైతే వాళ్ళు రకరకాల ఆలోచనలైతే ఉంటారో, ఆ ఆలోచనలన్నిటిని పక్కన పెట్టి, మన ప్రజెంటేషన్‌లోనే సో, మనం చెప్పే విషయాల మీద ఏకాగ్రత పెంచడానికి మనకి మీటింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో, అది జూమ్ మీటింగ్ కావచ్చు, లేదా ఆన్‌లైన్ మీటింగ్ కావచ్చు, లేదంటే మనకి వన్ టు వన్ మీటింగ్ కావచ్చు, హోమ్ మీటింగ్ కావచ్చు, లేదంటే చాంపియన్ డేస్ కావచ్చు, ఎల్‌డిపి మీటింగ్స్ కావచ్చు. ఇలాంటి ఏ మీటింగ్స్ అయినా ఓపెన్ మనకి మీటింగ్స్ అయినా సరే సో, మీటింగ్స్‌లో మెయిన్ అంటే, మనం ఈ ప్రెజెంటేషన్‌ని చాలా సింపుల్‌గా ప్రజలకి అంటే డౌన్‌లైన్స్‌కి అర్థమయ్యే విధంగా మనం ఇవ్వగలిగితే, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఇక్కడ దీంట్లో ఈ ప్రెజెంటేషన్‌తో పూర్తిగా మాయమైపోతాయి. పూర్తిగా మేము విజయం సాధిస్తాం అన్న విధానంగా మనం ప్రెజెంటేషన్ ఇస్తే గనక అంటే, ఆ విధంగా మనం అభివృద్ధిని అంటే శిక్షణ, నైపుణ్యాన్ని మనం తీసుకుంటే అంటే మనం తీసుకోవడమే కాకుండా మన యొక్క డౌన్‌లైన్స్‌ని మనం ట్రైనర్స్ కింద మార్చుకోగలిగితే, సో, వాళ్ళని ట్రైనర్స్ కింద మార్చగలిగితే, అంటే వాళ్ళని విజయం సాధించే విధంగా మనం తీసుకెళ్ళగలిగితే, ఆ వైపు తీసుకెళ్ళగలిగితే, సో, మనం ప్రజెంటేషన్ అనేది సక్సెస్ అవుతాం. సో, వాళ్ళని ఇప్పుడు మనం ఒక ప్రేరేపేషన్ అంటే మనకి ఒక స్ఫూర్తి. సో, విజయరాజ్ సార్ ఉన్నారు. విజయరాజ్ సారు మనకెప్పుడు ఒక స్ఫూర్తి లాంటి వ్యక్తి. సో, ఆయన చెప్పే ఒక క్లాస్‌లో ప్రతి ఒక్క క్లాస్‌లో ఏంటంటే, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను, సో, ఏ విధంగా డౌన్ అయ్యాను, సో, మళ్ళీ డౌన్ అయ్యి ఏ విధంగా నేను నిలబడగలిగాను, సో, నిలబడి ఈ స్థాయిలోకి రావడానికి ఎంత కష్టపడ్డానో, సో, కష్టపడి నేను ఎంత గౌరవాన్ని సంపాదించాను, లేదంటే ఎంత మనీని సంపాదించాను, ఇన్న విషయాలన్నీ అతను అంటే
నిర్మించడం అంటే ఒక ప్లాట్‌ఫార్మ్‌ని నిర్మించడం అనే విధానాన్ని చాలా అద్భుతంగా చెప్పడానికి అంటే మనకి ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. సో, ఇన్‌స్పైర్ అవుతాం. సో, ఆ విధమైన విషయాలను మనం ఇక్కడ చెప్పగలిగితే మనం ఇక్కడ ఏంటంటే అంటే ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను సెమినార్స్. సో, హెల్త్ కాన్షియస్ అలాగే సమావేశాలు. సో, ఇలాంటి విషయాల్లో మనం ఇలాంటి ఏదైతే సమావేశాల్లో మనం తెలుసుకోగలిగితే సో, మనం అక్కడ ఏంటంటే అక్కడ తెలుసుకున్నప్పుడు అంటే అక్కడ ఆహ్, ఏదైతే ఆ ప్రెజెంటేషన్ మనం ఇచ్చినప్పుడు సో, ఇవన్నీ సో, మనకి చాలా చాలా బాగా కనెక్ట్ అవుతాయి. సో, మనం కనెక్ట్ చేసేటప్పుడు అలాగే అదే విధంగా మనకి సో, ప్రెజెంటేషన్ అంతా చాలా చెప్పాం. చాలా బాగా కనెక్ట్ అయింది ప్రజలకి. కానీ మనకి ఎండింగ్ విషయంలో కూడా చాలా మందికి చాలా రకాల గందరగోళం ఉంటుంది. సో, ఇక్కడేంటంటే మెయిన్‌గా మళ్ళీ మనం ఏదైతే చెప్పామో అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ అంశాలని మళ్ళీ అంటే చిన్న చిన్న విషయాలుగా అంటే చాలా తక్కువ మనం చెప్పిన విషయాల్ని మళ్ళీ కంటెంట్‌ని ఒకసారిగా మనం తీసుకునే ఇన్‌కమ్స్ గాని కావచ్చు, 9 రకాల ఇన్‌కమ్స్ కావచ్చు, లేదంటే మనం తీసుకునే కన్సిస్టెన్సీ ఆఫర్‌ల గురించి గాని కావచ్చు, మళ్ళీ చివరిలో కొంచెం చిన్నగా మనం చెప్పే విధంగా చేయగలిగితే, సో, అది ప్రభావితం అంటే మలుపురాని మన శక్తివంతమైన ప్రభావితంగా మారి సో, ఏంటంటే అక్కడ ఆ! వాళ్ళ యొక్క ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో అంటే మనకి దగ్గరలో ఉన్న డౌన్‌లైనర్స్‌కి సో, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మన సందేశం బాగా గుర్తుంది. సో, నాది ఏదైతే ప్రెజెంటేషన్ ఉందో, ఆ ప్రెజెంటేషన్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో, అని వాళ్ళకి థాంక్స్ చెప్పుకుంటూ దాన్ని మనం ముగించుకుని అంటే చివరి అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు సో, అలా మనం వాళ్ళతోటి సో, వెళ్తూ ఉంటే సో, మనకక్కడ సక్సెస్ అవ్వడానికి ఉంది. సో, ఇప్పుడు వెస్టేజ్ విషయాలకొస్తే మనకి ఈ మీటింగ్స్‌ని మనం ఇక్కడ చాలా మనకి రూల్స్ అనేవున్నాయి. సో, బిజినెస్ రూల్స్ అనేవి చాలా ఉన్నాయి. సో, మీటింగ్స్‌కి మనకి ఎప్పుడు ఆహ్, ట్రైనింగ్స్‌కి వెళ్ళాలి. అంటే మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే సో, చాలామంది ప్రెజెంటేషన్‌ను మనకి బూట్ క్యాంప్స్‌లో ప్రెజెంటేషన్స్ ఇస్తారు. అలాగే మనకి చాంపియన్ డేస్‌లో ఎల్‌డిపి మన ప్రోగ్రామ్స్‌లో గాని, సో, మన వైఎస్ఆర్ సార్ గాని, లేదంటే బుల్లెట్ రాము లాంటి వ్యక్తులు గాని, లేదంటే మనకి రామాంజన్ సార్ గాని, ఇలాంటి మనకి ఆహ్, చందు సార్ గాని, సో, ఇలాంటి వాళ్ళు కొత్త కొత్త ప్రెజెంటేషన్‌లని మనకిచ్చినప్పుడు ఎలా తెలుస్తుంది? సో, మనం ఏంటంటే మీటింగ్స్‌కి అటెండ్ అవ్వాలి. సో, మీటింగ్‌కి అటెండ్ అయినప్పుడు ఆ ప్రెజెంటేషన్ అనేది తెలుస్తుంది. సో, ప్రెజెంటేషన్ మనం నేర్చుకుంటే ఆ ప్రెజెంటేషన్ చెప్పాను కదండీ ఆల్రెడీ. సో, ఎప్పుడైతే మనం మనిషి చెవులతో విన్నదానికి, చదివిన దానికి చూసింది ఎక్కువగానే ఇష్టపడతారు. అంటే గుర్తుండిపోతుంది. సో, ఆ చూసిన దాన్ని మనం ఖచ్చితంగా ఏంటంటే, మనం ఏదైతే హోమ్ మీటింగ్‌లో చెప్తున్నామో, లేదంటే వన్ టు వన్ మీటింగ్‌లో చెప్తున్నామో, లేదంటే ఒక జూమ్ మీటింగ్‌లో చెప్తున్నామో, లేదంటే ఒక మనకి కాన్సెప్ట్ మనకు ఒక 10 మందిని మనం తీసుకొచ్చి ఒక డీఎల్‌సీపీలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మనం చెప్తున్నామో, అలాంటి టైంలో మనం దాన్ని అక్కడ ఏదైతే మనం తెలుసుకున్నామో, ఆ ఉదాహరణలు గాని, అవి గాని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో, ప్రతి మీటింగ్‌కి ఒక ప్రణాళిక, ఒక నిర్దిష్టమైన మనకు రూల్స్ అనేవి అంటే ఒక రెగ్యులేషన్ రూల్స్ మనకి ఉంటాయి. ఖచ్చితంగా ఆ రూల్స్‌ని మనం కంపెనీ యొక్క రూల్స్‌ని గాని, సో, కంపెనీ అప్డేట్స్‌ని గాని, సో, కంపెనీ ఏదైతే నుంచి వచ్చిన ఏదైతే కొన్ని ఉపన్యాసాలుంటాయి. స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు అవన్నీ తెలుసుకోవడం. సో, ఇంకోటేంటంటే మెయిన్‌గా మనం ఇక్కడ రెస్పెక్టబుల్‌గా ఉండాలి. సో, మర్యాదగా ఉండాలి. ప్రతి వ్యక్తితోనూ మనం మర్యాదగానే మాట్లాడాలి. సో, అలాగే ప్రతి విషయంలోనూ పాల్గొనాలి. అంటే ప్రతి మీటింగ్‌లోనూ ఉండాలి. ప్రతి జూమ్ మీటింగ్‌లో ఉండాలి. ప్రతి ఆహ్, మీటింగ్స్‌లో మనం ఖచ్చితంగా ఉండాలి. అంటే మన వాయిస్‌ని రైజ్ చేయాలి. మన వాయిస్‌తో మనం మాట్లాడాలి. సో, అలా ఉంటే అలాగే మనకు కొంతమంది కొన్ని రకాల విషయాల్ని మనం గోప్యంగా ఉంచాలి. కొంతమంది డౌన్‌లైన్స్ కొన్ని రకాల ఏంటంటే వాళ్ళ అంటే వాళ్ళ యొక్క జీవన శైలిని మనకు చెప్తూ ఉంటారు. సో, వాళ్ళని మనం ఎదుటి వ్యక్తికి ఆ విషయాన్ని అంటే వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్ చెప్పారో, ఆ ప్రాబ్లమ్స్‌ని మనం బహిర్గతం చేయకూడదు. సో, ఆ ప్రాబ్లమ్ మన దగ్గర ఉంచుకొని వాళ్ళకి ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అన్నది ఖచ్చితంగా ఇవ్వాలి. సో, మనకు అటువంటి విషయాల్ని మనం లోపలే ఉంచుకొని వాళ్ళకి మన సొల్యూషన్ అన్నది ఖచ్చితంగా ఇవ్వాలి. సో, అలాగే డిస్ట్రిబ్యూటర్ల కోసం మనకి అంటే ఇప్పుడు మనం చెప్పుకునేదేంటంటే డౌన్‌లైన్స్‌కి మనం ఏ విధంగా ఉండాలి? అంటే కొత్తగా వచ్చిన వ్యక్తులతో మనం ఏ విధంగా ఉండాలన్నది మనం నేర్చుకున్నాం. అలాగే డిస్ట్రిబ్యూటర్ల కోసం సో, కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌లకు కూడా కొన్ని రూల్స్ అనేవి ఏర్పరిచింది. అదే 7 స్టెప్స్ కావచ్చు, 7 మిస్టేక్స్ కావచ్చు. ఇలా సో, ప్రతి విషయాల్లోనూ మనకి ఆ రూల్స్ అనేవి మనం ఖచ్చితంగా పాటించాలి.
సో రూల్స్ పాటిస్తూ అంటే నిజాయితీగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. సో ఎప్పుడైనా సరే ఏదైనా మనం చెప్పేటప్పుడు నిజాయితీగా ఎదుటి వ్యక్తికి ఖచ్చితంగా నిజాయితీగా మనం చెప్పగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తి మనల్ని నమ్ముతాడు. సో నమ్మి వెస్టేజ్‌లోకి వచ్చారంటే ఖచ్చితంగా అద్భుతాన్ని సృష్టించొచ్చు. సో ఇప్పుడు నిజాయితీగా ఉన్నాం, ప్రచారం చేస్తున్నాం, నిజాయితీగా ప్రచారం చేస్తున్నాం కానీ మనం నేర్చుకోకపోతే సో మనం కింద డౌన్ లైన్స్‌కి మనం ఏం చెప్తాం? సో, నేర్చుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి థాంక్‌ఫుల్‌గా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆహ్, మర్యాద ఇస్తూ మనం వాళ్ళతో మమేకమై మాట్లాడుతూ మన డిస్ట్రిబ్యూటర్లతోటి ఒక అన్నదమ్ములుగాను, అక్కచెల్లెలుగాను లేదంటే ఒక మంచి స్నేహపూర్వక వాతావరణాన్ని మనం ఇక్కడ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. సో, మనం ఇచ్చే ఏ ప్రజెంటేషన్ అయినా సరే, మనం ఇచ్చే ఏ మాటలైనా సరే, మనం ఇచ్చే ఏదైనా ఒక ఉదాహరణ గాని, ప్రతి ఉదాహరణ గాని, ప్రతి డిస్ట్రిబ్యూటర్‌ని గాని, ప్రతి వ్యక్తిని గాని మనం సక్సెస్‌ఫుల్‌గా అర్థం చేసుకోవడంలోను, వాళ్ళను సక్సెస్‌ఫుల్‌గా మనకి ఎదగడానికి ఈ వెస్టేజ్‌లో మన నాయకత్వం ఎలా వహించాలన్న దానికి చాలా ఉపయోగపడుతుంది. సో, ఇక్కడేంటంటే నాయకత్వం అనడానికి చాలామందికి సో, ఏమనుకుంటారంటే మనం ఆహ్, డైరెక్టర్స్ అయితేనే మనం నాయకత్వం వహించాలి. సో, డబుల్ యూనివర్సిటీ క్రౌన్ డైరెక్టర్ అయితేనే మనం నాయకత్వం వహించాలి. సో, క్రౌన్ డైరెక్టర్స్ అయితే నాయకత్వం వహించాలి. సో, అలా పెద్ద పెద్ద స్థాయికెళ్ళినప్పుడే నాయకత్వం వహించాలంటే అది కుదరని పని. కానీ నీ టీమ్‌కి నువ్వే నాయకుడివి. సో, నీ టీమ్‌కి నువ్వే నాయకుడు. అదే నువ్వు 8% అయినా సరే, 12% అయినా, 16% అయినా, బ్రాంజ్ డైరెక్టర్ అయినా, సిల్వర్ డైరెక్టర్ అయినా ఏదైనా సరే నీ టీమ్‌కి నువ్వే నాయకుడివి. అంటే నీ కింద ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు 5,000 మందున్నా సరే నువ్వు నీ కిందున్న వ్యక్తికి నువ్వు నాయకుడివే. సో, నువ్వెప్పుడైతే నాయకుడవుతావో ఖచ్చితంగా నువ్వు అక్కడ విజయం సాధించడానికి అవకాశం ఉంది. సో, నువ్వెప్పుడైతే లాడర్ ఎక్కవో, లాడర్ కిందున్నావో, లాడర్ మోసే వ్యక్తి కింద అంటే నిచ్చెన మోసే వ్యక్తి కిందే ఉండిపోతావు. అంటే నీ విజయం అన్నది కిందే, కిందే ఉండిపోతుంది గానీ పైకి వెళ్ళదు. సో, ఇక్కడేంటంటే ఎప్పుడైతే నువ్వు విజయానికి వెళ్తావో ఖచ్చితంగా నీకు బోనస్‌లు లేదంటే బహుమతులనేవి వస్తాయి. సో, బహుమతులంటే ఇక్కడ ఏవో మనకి చాక్లెట్‌లు, బిస్కెట్‌లు ఇస్తారని కాదు. సో, మనకొచ్చే చెక్కులే. సో, ఇక్కడ మనకొచ్చే చెక్కులు ఏదైతే ఉన్నాయో అవి మనకి బహుమతి లాంటివే. సో, ఎందుకంటే మనం ఇక్కడ ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టట్లా. ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టట్లా. ఎవరి చేత రూపాయి పెట్టుబడి పెట్టించట్లా. కానీ మనం చేసే శ్రమ ఏదైతే ఉందో మనం కష్టపడి అరగంట గాని, గంట గాని, 2 గంటలు గాని, 3 గంటలు గాని కొంతమంది లైఫ్ టైమ్, పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ ఇలా చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బోనస్‌ల రూపంలో మనకి బహుమతులనేవి వస్తూ ఉంటాయి. సో, ఆ బహుమతుల్ని తీసుకోవడం ద్వారా అంటే తీసుకొని మనం ఏదైతే ఆ బోనస్‌ని బహుమతిగా తీసుకున్నామో, ఆ బహుమతిని ఆ నలుగురికి ప్రదర్శించే విధంగా మనం ఉండాలి. సో, అప్పుడే నీ యొక్క లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి పెరుగుతాయి. సో, లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని పెంచుకోవడానికి మనకి రూల్స్ కూడా ఉంటాయి. సో, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆహ్, ఎప్పుడు ఇక్కడేంటి రియలిస్టిక్‌గా ఉండాలి. సో, నిజాయితీగా మనం వ్యవహరించాలి. ప్రతి వ్యక్తితోనూ నిజాయితీతో ఉండాలి. సో, మనం ఇక్కడ మనకి చాలామంది కొన్ని ఫ్రాడ్స్ మనకి పూర్వం ఈ వెస్టేజ్ అనేది చాలామందికి కొన్ని ఫ్రాడ్స్‌ని చేయడం జరిగింది. సో, వాళ్ళని రూ. 1,00,000, రూ. 2,00,000 ఖర్చు పెట్టించి 8%, 10% చేసేసి వాళ్ళని అక్కడితో అంటే ఎవరైతే వాళ్ళ అప్లయన్స్ గోల్స్ ఏదైతుందో గోల్స్‌ని రీచ్ అయిపోయి వాళ్ళని వదిలేసిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. అలాంటి వ్యక్తులు ఇప్పుడు వెస్టేజ్‌ని అంటే ఇష్టపడట్లేదు. ఎందుకంటే వాళ్ళు ముందునే చాలా ముందున ఎందుకంటే ఇది 21 ఇయర్స్ అయిపోయింది. అంటే 21 ఇయర్స్‌లో మనకి చాలామందికి ఆల్మోస్ట్ తెలిసి కొంతమంది దీంట్లో డ్రాప్ అయిపోయారు. ఎందుకంటే మనకి ఈ విధంగా ప్రజెంటేషన్ చేసే స్పెషాలిటీస్ గానీ, మనకి జూమ్ మీటింగ్స్ గానీ అంటే కరోనాకు ముందు మనకి కరోనా ఏంటంటే వచ్చి చాలా చాలా మంచి పనే చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి సోషల్ మీడియాని యాక్టివ్ చేసింది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండే చాలా విషయాలు నేర్చుకోగలుగుతున్నారు. సో, దాని ద్వారా అంటే అంతకుముందు ఏమయ్యేదంటే డైరెక్ట్‌గా మనం ఓన్లీ లైవ్ మీటింగ్‌లకి అటెండ్ అవ్వాల్సొచ్చేది. అండ్ లైవ్ మీటింగ్‌లో మనకేంటంటే కొంతవరకే నాలెడ్జ్ అనేది తెచ్చుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కువ దూరంలో మనకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ లైవ్ మీటింగ్ వేరు, జూమ్ మీటింగ్ వేరు. లైవ్ మీటింగ్‌లో మనం ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి తొందరగా మనం గ్రోత్ అవ్వడానికి, తొందరగా మనం అక్కడ విషయాన్ని తెలుసుకోవడానికి, తొందరగా ప్రతి ఒక్కళ్ళకి అర్థం చేసుకునేలా చెప్పడానికి మనకి అక్కడ మంచి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా దొరుకుతాయి. అలాగే జూమ్ మీటింగ్ ఎలా అంటే ఎవ్రీడే మనకి ఒక ఆహ్ స్ఫూర్తినిస్తుంది. అంటే మనం ఎప్పుడు ఆ విషయంలో వెస్టేజ్ అనే విషయాన్ని మనం ఎవ్రీడే మన మైండు మర్చిపోకుండా చేయడానికి మన జూమ్ మీటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో,
ఆ విధంగా మనం జూమ్ మీటింగ్‌ని ఉపయోగించుకొని అంటే మనం ఏదైతే 12.5 మిలియన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మనం అంటే హెల్ప్ చేసే విధంగా ప్రపంచంలో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్‌ని మనం హెల్ప్ చేసుకునే విధంగా మనం ఖచ్చితంగా 100% మన జీవితాన్ని మార్చుకోవచ్చు. సో, ఇక్కడేంటంటే మనకి డబుల్ యూనివర్సల్ కోఆర్డినేటర్లు సో, లేదంటే యూనివర్సల్ కోఆర్డినేటర్లు గానీ, డీసీడీ గానీ సో, వీళ్ళందరూ ఏదైతే ఏ విధంగా కష్టపడి పనిచేయడం ద్వారా సో, వాళ్ళు ఆ స్టేజ్‌కెళ్లారో అలాంటి విషయాల్ని వాళ్ళ ద్వారా మనం తెలుసుకొని సో, మనం ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అసలు వెస్టేజ్‌లో మనకి ఈ ఈ వెస్టేజ్‌లో కథలో సో, మీ పాత్ర ఏ విధంగా ఉండాలి? సో, ఏ విధంగా ఉండాలంటే సో, ఇక్కడేంటంటే హాజరు కావాలి, పాల్గొనాలి. సో, ఏంటంటే ఇక్కడ ప్రతి మీటింగ్‌కి సో, జూమ్ మీటింగ్ కావచ్చు, హోమ్ మీటింగ్ కావచ్చు, లైవ్ మీటింగ్ కావచ్చు, ఏ మీటింగ్ అయినా సరే. సో, మనం ఖచ్చితంగా మనం వెళ్ళాలి. సో, అటెండెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, అటెండెన్స్ ఉండటమే కాదు, అక్కడ ఏదైతే మనకు చెప్పారో కమ్యూనిటీకి సంబంధించిన ఆ కమ్యూనిటీస్ ఏదైతే మనకి కమ్యూనికేషన్ జరిగిందో, ఆ కమ్యూనికేషన్‌ని మనం నేర్చుకోవాలి. ఆ కమ్యూనికేషన్ నేర్చుకొని దాన్ని మనం వినియోగించుకోవాలి. సో, దాన్ని వినియోగించుకొని అంటే నేర్చుకోవడం గాని, అందరితో కలిసి పనిచేయడం ద్వారా మనకి ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, వెస్టేజ్ అన్నది కేవలం వ్యాపారం కాదు. ఇది గొప్ప ఉద్యమం. అంటే మనకి ఈ ప్రయాణంలో చురుకైన మరియు అంకితమైన భాగం అవ్వాలి. సో, అలాగే ఆర్థిక స్వాతంత్రాన్ని మరియు భాగస్వామ్య విజయాన్ని సాధించడానికి మనందరికీ సహాయం చేయడానికి అంటే అందరికీ సహాయం ఎవరికి వాళ్ళు సో, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవడానికి ఈ వెస్టేజ్ అన్నది అంటే నీ యొక్క ఆర్థిక సామర్థ్యతకు నీ అప్లయన్స్ ఏ విధంగా సహాయపడతారు. సో, వాళ్ళ యొక్క అంటే ఆదాయ విషయాల్లో విజయం సాధించడానికి వాళ్ళ అప్లయన్స్ ఏ విధంగా అంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ హెల్ప్ చేసుకుంటేనే సో, ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటే మనం ఇక్కడ మెరుగైన ఆర్థిక స్వాతంత్రాన్ని అలాగే మన ఇండియాని మంచి జీడీపీ అంటే ప్రపంచంలో అగ్రస్థాయిగా మనం నిలబెట్టాలంటే సో, మనం ఇక్కడ చిన్నపాటి సైజులో అంటే మనం భారత స్వాతంత్ర ఉద్యమానికి మనం స్వాతంత్రం చేయడానికి మనకి చిన్నగా స్టార్ట్ అయిన ఉద్యమం 1945లో మనకి ఏ విధంగా స్వాతంత్రం తెచ్చుకోగలిగామో అంటే అదే విధంగా మనం ఇక్కడ మనం మనం చేసే ప్రతి చిన్న పని కూడా మన యొక్క ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అంటే మనం ఈ విజయం సాధించే విధంగా మనం చేసుకోగలిగితే సో, ఈ కథలో మనం ఖచ్చితంగా మనం మమేకం కలిగితే అంటే వెస్టేజ్‌లో మనం అయితే గనక సో, మనం ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అలాగే మీ యొక్క ప్రజెంటేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రజెంటేషన్‌ని ఏ ఏదైతే మన యాస్పెక్ట్స్ ఉన్నాయో అంటే నేను చెప్పిన ప్రతి యాస్పెక్ట్ అంటే నేర్చుకోవడం గానీ, అభ్యసించడం గానీ, అలాగే మన బాడీ లాంగ్వేజ్ గానీ, సో, మనం చెప్పే కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ గానీ, సో, మనం అక్కడ ప్రేక్షకుల్ని విజువలైజేషన్‌లోకి తీసుకెళ్ళడం గానీ, అలాగే వాళ్ళలో వాళ్ళకి ఉన్న డౌట్స్‌ని మనం క్లారిఫై చేయడంలో గానీ, సో, అలాగే వాళ్ళకి వచ్చే ఏదైతే ఆ ప్రాబ్లమ్స్‌ని మనం రెక్టిఫై చేయడంలో గానీ, సో, మనం మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడంలో గానీ, అలాగే మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడే బాడీ లాంగ్వేజ్‌ని మనం నేర్చుకోవడంలో గానీ, సో, మన లీడర్స్‌ని చూసి మనం స్ఫూర్తి తీసుకోవడం అంటే, మనం అక్కడ ఇన్‌స్పైర్ అవ్వటం గానీ, సో, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. సో, ఎక్కడైనా మీకేదన్నా చిన్న ఆహ్, అసౌకర్యం లాంటిది కలిగిన అంటే, ఈ సబ్జెక్ట్ మీకు కొద్దిగా బోర్ అనిపించినా సరే, సో, నన్ను ఆహ్, ఆలో అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే, నాకు నాకు మీ ఏదైతే సజెషన్స్ రూపంలో నాకు ఇవ్వండి. సో, థాంక్ యూ వెరీ మచ్.